ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు, ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం వితిన్ 2 daysలో. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇంకా చెప్పండి, మధ్యకాలంలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు ఏం సమాధానం? 25 కోట్లు ప్రెగ్నెన్సీ అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బీ క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు, ఆ వాయిస్ నాది కాదు, ఆ 29 seconds వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన పార్టీ కాదండి, ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు, వీడియో కాల్ అనేది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, ఏం జరిగింది అప్పుడు? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 videos రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి, వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటుంది అది ఇది అనేసి. అదండి అసెంబ్లీ గురించి. మీరు అబార్షన్ సంజీవని హాస్పిటల్లో జరిగిందనే విషయం చెప్పారు. డాక్టర్లు మాత్రం ఇక్కడ అసలు ఎటువంటి అబార్షన్స్ అనేవి జరగలేదు అని వచ్చి జస్ట్ ఒక కిట్ తీసుకుని వెళ్ళారు, కానీ అది పూర్తిగా అవాస్తవం. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు మీకున్న రిలేషన్లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్ళి అన్నాడు, పెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు